హాయ్ వెల్కమ్ టు ఈటీ. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో నటించిన హరిహర వీరమల్లు మూవీ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 5 ఏళ్ల పాటు సెట్స్ పై ఉండిపోయిన ఆ సినిమా ఎట్టకేలకు ఇటీవల రిలీజ్ అయింది. పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందిన చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. కృష్ణ జాగర్లమూడి, ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించగా దయాకర్ రావు నిర్మించారు. అయితే వీరమల్లు మూవీ వసూళ్లను ఇప్పటి వరకు మేకర్స్ వెల్లడించలేదు. 23వ తేదీ ప్రీమియర్స్ పడగా 24వ తేదీన సినిమా గ్రాండ్గా విడుదలైంది. కానీ ఇప్పటి వరకు ఒక్క కలెక్షన్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. సాధారణంగా ఏ మూవీ అయినా మేకర్స్ వసూళ్లను అనౌన్స్ చేస్తూ ఉన్నా వీరమల్లు వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉన్నారు. దీనిపై ఇప్పుడు డైరెక్టర్ జ్యోతికృష్ణ రెస్పాండ్ అయ్యారు. తాము నిజాయితీగా కలెక్షన్స్ గురించి అనౌన్స్ చేసినా అది తప్పో ఒప్పో అని చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు అని అన్నారు. అంతేకాదు కామెంట్స్ కూడా చేస్తుంటారు అని తెలిపారు. ముఖ్యంగా సినిమా కలెక్షన్స్ గురించి ఎప్పుడూ బయట టాక్ వస్తూనే ఉంటుంది అన్నారు. వార్తలు కూడా వస్తూనే ఉంటాయని, అందుకే ఒకప్పటి ఫార్ములాను ఫాలో అవుతున్నాము అని జ్యోతికృష్ణ వెల్లడించారు. సక్సెస్ఫుల్గా మూవీ ప్రదర్శితం అవుతుంది అని చెబుతున్నట్లు తెలిపారు. వసూళ్లకు సంబంధించి ప్రస్తుతానికి తమ నుంచి ఎలాంటి పోస్టర్ కూడా విడుదల చేయలేదు అని డైరెక్టర్ స్పష్టం చేశారు. కాగా 3 రోజుల్లో హరిహర వీరమల్లు సినిమా ఇండియాలో 66 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేసినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్గా 90 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ఊహించినట్లు సమాచారం. మరి ఓవరాల్గా వీరమల్లు చిత్రం ఎంత వసూలు చేస్తుందో మేకర్స్ ఏమైనా అఫీషియల్గా ప్రకటిస్తారో లేదో వేచి చూడాలి.